రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం, మరి ఇండిపెండెన్స్ డేని? స్వాతంత్ర దినోత్సవం. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్ అఫీషియల్లీ యాక్సెప్ట్ చేసిన రోజు కదా. సో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఎలా అంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అది అంటే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో మీకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు. ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు. ఫ్లాగ్ హోస్ట్ చాక్లెట్ ఇయ్యారా? బిస్కెట్ చాక్లెట్స్ అంటే కామనే కదా. మరి అజంలో తీసుకోలే. బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తారు. మీ చేతిలో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఉన్నాయి కదా, అందులో మీకు ఎంతమంది తెలుసు? ఇందులోనా 1 2 చెప్పండి అక్కడ ఉంది. గాంధీ. గాంధీ ఏం చేశారు? గాంధీ అహింస మార్గాన్ని. నెక్స్ట్ ఇంకా సుభాష్ చంద్రబోస్, ఆయన ఏం చేశారు? ఆయన ఆర్మీ క్రియేట్ చేసిన అతనే కదా. ఇంకా ఇంకా వీళ్ళందరూ అంటే తెలుసు కానీ వీళ్ళ ఏం చేసారో గుర్తులేదు. అంటే భగత్ సింగ్ తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్. ఫైట్ చేశాడా? రవీంద్రనాథ్ ఠాగూర్ సంథింగ్ వందే మాత్రం అది రచించాడు కదా. సారీ. నెక్స్ట్ కింద ఇంకొక ఆయన ఉన్నారు, ఈయన వల్ల మనం ఏదో చేసుకుంటాం కదా, ఏం చేసుకుంటాం? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేయబట్టే ఆయనే కదా మన కాన్స్టిట్యూషన్ రాసింది ఆయన కదా. సో ఇప్పుడు చేసుకునే ఫెస్టివల్ ఆయన వల్లనే అనుకుంటా. మరి చెప్పండి. సో ఇంకొక ఆమె ఉంది ఇక్కడ, ఆమె ఎవరు మరి? ఝాన్సీ లక్ష్మీబాయి. ఆయన ఏం చేసింది మరి? ఏం చేసింది పెద్ద ఐడియా లేదు కానీ తెలుసా పోనీ? ఝాన్సీ లక్ష్మీబాయి పేరు విన్నా, చిన్నప్పుడు చదువుకున్నా కానీ. సీరియల్ కూడా వచ్చింది, ఆ మూవీ కూడా ఏదో వచ్చింది అనుకుంటా కదా. మరి ఇంకొన్నారు చూడండి, చాలా మంది ఉన్నారు మీకు తెలిసిన అందులో. వీళ్ళు పెద్ద ఐడియా లేదు నాకు. ఐడియా లేదు. మీ ఫేవరెట్ స్వతంత్ర యోధుడు ఎవరు? ఆబ్వియస్లీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఎందుకు? ఎందుకంటే ఆయన ద్వారానే కదా లైక్ ఆర్మీ క్రియేట్ అయ్యి వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. సో అందుకని మై ఫేవరెట్. థ్యాంక్ యూ.